ఇంట్లో పరిస్థితుల కారణంగా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు రత్నస్వామి. కానీ తర్వాత తాను చనిపోయే ముందు తెలుసుకుంటాడు తన ప్రేమించిన అమ్మాయికి ఓ కొడుకున్నాడని. అలాంటి పరిస్థితులలో అనాథగా పెరుగుతున్న కొడుకు కోసం తండ్రిగా చివరి క్షణాల్లో ఆయన ఏం చేశాడు, తిరిగి అతనికంటూ ఓ కుటుంబాన్ని ఇవ్వగలిగాడా అనేది చట్నీ సాంబార్ సిరీస్ కథాంశం ఏంటంటే, ఊటీలో సాంబార్ అంటే ఆముద రెస్టారెంట్లోనే అనేంతలా ఫేమస్ అవుతాడు రత్నస్వామి. ఆయనకి కార్తిక్, అముద ఇద్దరు పిల్లలు. ఒకరోజు రత్నస్వామి ఆరోగ్యం బాలేక పూర్తిగా మంచానికే పరిమితమవుతాడు. దాంతో కుటుంబం అంతా ఆయన చివరి కోరికలను తీర్చాలని నిర్ణయించుకుంటుంది. అలా రత్నస్వామి కార్తీతో తన మనసులోని బాధని పంచుకునే నేపథ్యంలో తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలనుకున్నానని చెప్పి తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడనే విషయం ఇటీవలే తెలిసిందంటాడు. ఎక్కడున్నా అతన్ని తీసుకువచ్చి తన అంత్యక్రియలు జరిపించి కుటుంబంలో సభ్యుడిగా చూడాలని మాట తీసుకుంటాడు. దీంతో తండ్రి బాధ చూడలేక తన స్నేహితులతో కలిసి చెన్నై బయలుదేరుతాడు కార్తిక్. అక్కడ ఒక ఫేమస్ చట్నీతో ఇడ్లీ బండి నడుపుతూ కనిపించే సచిన్ బాబునే రత్నస్వామి కొడుకు. అలా ఎవరూ లేని సచిన్ని కార్తిక్ వచ్చి, నేను నీ తమ్ముణ్ణి, నాన్న నిన్ను తీసుకురమ్మన్నాడు అని బలవంతంగా తనతో తీసుకువెళ్తాడు. దాంతో తండ్రిపై ద్వేషంతో ఉండే సచిన్ ఆ కుటుంబంతో ఎలా ఇమిడాడు? వారందరినీ మెప్పించడానికి కార్తిక్, సచిన్ ఎదుర్కొన్న సవాళ్లేంటో తెలియాలంటే చట్నీ సాంబార్ సిరీస్ చూడాల్సిందే. దర్శకుడు రాధామోహన్ మంచి ఫీల్ గుడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సిరీస్ లో యోగిబాబు, చంద్రన్, వాణి భోజన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో కుటుంబంలో తండ్రి సరిగా లేకపోతే సమాజంలో వారి పిల్లలు పడే కష్టాలు, ఎదుర్కోవాల్సిన సమస్యలను దర్శకుడు బాగా చూపించారు. ఈ సిరీస్ వినోదాన్ని పంచుతూనే కుటుంబ సభ్యుల భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది. సచిన్ రత్నస్వామి కొడుకని తెలిసాక కుటుంబంలో వారంతా తప్పుగా మాట్లాడుతున్నా వాళ్లకు విలువిచ్చి ప్రవర్తించే సచిన్ తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కానీ ఊహించని విధంగా సచిన్ జీవితంలోకి వచ్చే సోఫీ పాత్ర ప్రేక్షకులకు మంచి ట్విస్ట్ ని పంచుతుంది. ఎంత కష్టమైనా పడి సొంత సంపాదన మీద బతుకుతా కానీ మధ్యలో వచ్చిన తండ్రి ఆస్తిపై నాకేమాత్రం కోరిక లేదని సచిన్ బాధ్యతగా ఉండే సన్నివేశాలు ఆలోచింపజేసేలా ఉంటాయి. మొత్తానికి తన వ్యక్తిత్వాన్ని ఏమాత్రం కోల్పోకుండా, ఎవరిపై ఆధారపడకుండా ఉండే సచిన్ నిజంగానే ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉన్నాడా అనేది తెలుసుకోవాలంటే చట్నీ సాంబార్ సిరీస్ పై మీరు ఓ లుక్ వేయండి. ఒట్టి చట్నీతో తినడం కంటే పక్కన సాంబార్ కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఆ టేస్టే వేరు కదా. ఎగ్జాక్ట్గా ఆ దేవుడికి కూడా అదే అనిపించిందనుకుంటా. వరుసకు తండ్రి కొడుకులయ్యే బంధాల్ని కలిపేశాడు. ఆ బంధంలో ఉన్న ప్రేమ రుచిని ప్రపంచానికి పరిచయం చేశాడు. పెద్ద వయసు, పిల్లలు పెద్దవాళ్ళయ్యాక తమ వయసులో ఉన్నప్పుడు ప్రేమించిన యువతి గుర్తుకు రావడం ఏంటి? అఫ్కోర్స్ ప్రేమించిన వాళ్ళని జీవితాంతం మర్చిపోవడం సాధ్యపడదనుకోండి. ఆ యువతి కోసం ఆమెకు తనకు ఒక బిడ్డ కలిగాడని ఆ జబ్బు పడిన స్థితిలో తెలుసుకోవడం ఏంటి? చివరికి తన కొడుకుని తన వద్దకు తెచ్చుకోవడం ఏంటి? విధి వింత నాటకం ఆడుతుందంటుంటాం, కానీ విధి వింత నాటకం ఆడుతుంది అనుకుంటాం, కానీ విధి ఏ నాటకాన్నైనా శుభం కార్డు వరకు తీసుకువెళ్తుంది. నాటకం తెరదించే వరకు దర్శకత్వం వహిస్తుంది. ప్రతి కథను కంచెకు చేరుస్తుంది. తెర ఎప్పుడూ చివరే దించబడుతుంది, కంచె ఎప్పుడు చివర్నే కట్టబడుతుంది. మధ్యలోనే తెర దించబడింది, మధ్యలోనే కంచె కట్టబడింది అనుకుంటే అది మన భ్రమ. విధి అంటే ఈ సృష్టి దర్శకుడు లాంటిది. ఏ కథను ఎక్కడ కలపాలో, ఎక్కడ ముగించాలో ఆ సృష్టి దర్శకునికి బాగా తెలుసు. మనం పాత్రధారులం మాత్రమే. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటనకు కానీ, వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధమూ ఉంటుంది. అది ఎంతో నిశితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. దీన్ని నమోవేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమోవేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట, లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం. ఇంకా దర్శకుడు సుజీత్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన వ్యక్తులు కానీ, సంఘటనల గురించి కానీ, సంఖ్యల గురించి కానీ ముందు చర్చిద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్.